అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం. ఓట్ల లెక్కింపుపై పోలీసులకు కీలక సూచనలు. సాగర్ వ్యవహారాలపై ఇరు రాష్ట్రాల పోటాపోటీ కేసులు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ విడుదలకు ఈసీ అనుమతి. విజయవాడ కనకదుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు. సాగర్ పైకి సిఆర్పిఎఫ్ బలగాలు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఓవైపు ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ కు ముందు అభ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండేందుకు అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్ రప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని హోటల్ తాజ్ కృష్ణలో అభ్యర్థులకు ఏఐసిసి ప్రతినిధులు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం అందింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. సిపిలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ట నిఘా పెట్టాలని, కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని అంజనీ కుమార్ సూచించారు. చివరి రౌండ్లలో ఉత్కంఠంగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరిని గుమిగూడనివ్వొద్దని, పికెటింగ్ చేయడంతో పాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వ్యవహారంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటాపోటీగా కేసులు నమోదు అవుతున్నాయి. తమపై దాడి చేసి సాగర్ డ్యాం పైకి అక్రమంగా చొరబడ్డారని ఏపీ పోలీసులపై డ్యాం వద్ద సెక్యూరిటీగా ఉన్న తెలంగాణ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అలాగే అనుమతి లేకుండా సాగర్ నీటిని విడుదల చేశారని ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రెండు ఫిర్యాదులపై నాగార్జున సాగర్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు 3 డిఏలు పెండింగ్లో ఉండగా 1 డిఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ మధ్య సంప్రదింపులు జరిగాయి. డిఏల చెల్లింపుకు ఎందుకు ఆలస్యం అయిందని, ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ అడిగింది. గతంలో డిఏల చెల్లింపు విధానాలపై ఈసీ ఆరా తీసింది. డిఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీకి తమ వినతిని పంపాయి. తాజాగా పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డిఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. 1 డిఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. తెలుగు ప్రజానికానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను సతీ సమేతంగా చంద్రబాబు ఇవాళ దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాద చిత్రపటం అందజేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో సిఆర్పిఎఫ్ బలగాలు సాగర్ డ్యాం పైకి చేరుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఒక్కో పాయింట్ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. దీంతో డ్యాం పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్లనుంది. ఆ తరువాత 13వ గేటు వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. సిఆర్పిఎఫ్ బలగాల రాకతో తెలంగాణ పోలీసులు డ్యాం వద్ద నుంచి వెనుదిరిగారు. రాష్ట్ర నీటి హక్కుల ముసుగులో స్వార్థ ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సాగర్పై దండయాత్ర చేశారని
తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలీసులను జగన్ ఉసిగొలిపారు. డెల్టా రైతులు మొత్తుకున్నా సీఎం జగన్ నోరు మెదపలేదు. హఠాత్తుగా తెలంగాణ ఎన్నికల రోజు జగన్ నాటకానికి తెరలేపారు. తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టడమే జగన్ లక్ష్యమా? రాష్ట్ర సమస్యలపై 4.5 ఏళ్లుగా జగన్ ఎందుకు ప్రశ్నించలేదు? ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారు అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం పొన్నవోలు గ్రామంలో శనివారం బీజేపీ మండల అధ్యక్షులు శర్మ ఆధ్వర్యంలో జరిగిన వికృత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే పథకాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పి కొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి రంగలక్ష్మి, హౌసింగ్ ఏఈ చెన్నయ్య, మండల బీజేపీ అధ్యక్షులు శర్మ, రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ రామజగదీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామంలో అందుతున్నాయా లేదా అనే విషయమై భారత సంకల్ప యాత్రలో ఆయా ప్రాంతాల ప్రజలతో సమస్యలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిందని మండల బీజేపీ అధ్యక్షులు అమర్నాథ్ శర్మ తెలిపారు. ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ అందిస్తుందని ప్రజలకు తెలియజేశారు. ఉచితంగా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రేషన్ మాకు అందుతున్నాయని, వాహనంలో పంపిణీ చేసే రేషన్ మాకు అందడం లేదని, రేషన్ డీలర్ షాపు వెంకటాయపల్లెలో ఉందని, మేము వెళ్ళడం లేదని, ఉచితంగా నరేంద్ర మోదీ ఇచ్చే రేషన్ మాకు అందుతున్నాయని, వాహనం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని ఆ ప్రాంత ప్రజలు తెలియజేశారు. యూరియా కూడా ఇంతకుముందు కొనుక్కొని రైతులు కొనుక్కునే స్థితిలో లేకుండా ఉండింది. సబ్సిడీ కింద నరేంద్ర మోడీ గారు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మదర్ తెరెస్సా ఆశ్రమంలో వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఈరోజు తనూజ వర్ధంతి సందర్భంగా వారి స్నేహితురాలు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికసిత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 25వ రోజు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో ప్రచారం చేస్తున్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 సంక్షేమ పథకాల యొక్క ముందస్తు మేనిఫెస్టోను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరుతున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధార్థరెడ్డి, నాగముని రెడ్డి, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ కాకి తిరుపతమ్మ, పిడతల మనోజ్, వరదపల్లి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.